మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ కాంటాక్ట్ 7842323399. ఒకే పార్టీలో ఉన్నప్పుడే అన్నదమ్ముల సవాల్ నడిచింది. అన్న పార్టీ వీడాక ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగింది. బెజవాడ పార్లమెంటు సీటులో గెలుపు అన్నదమ్ముల సవాలుగా మారబోతుందనే ప్రచారం జోరు మీద ఉంది. వైసీపీకి దగ్గరయ్యారు టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనుకుంటున్న టీడీపీ ఎంపీ సోదరుడినే ముందు పెడుతోంది. దీంతో రా తేల్చుకుందాం అన్నట్లుంది బెజవాడ రాజకీయం. మొదట్నుంచి అది రాజకీయ కేంద్రం. విజయవాడ పార్లమెంటు సీట్ అంటే రాజకీయాల్లో స్పెషల్ అట్రాక్షన్. ఇప్పుడు ఈ సీటులో గెలుపు వైసీపీ టీడీపీ మధ్య ఇజ్జత్ కా సవాల్ అన్నట్టుంది. టీడీపీలో చాన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్న సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వైసీపీ గూటికి చేరిపోవడం, నాని ప్లేస్లో కేశినేని చిన్నికి బాధ్యతలను అప్పగించడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు పార్లమెంటు సీటు కోసం ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు నువ్వా నేనా అంటూ బరిలోకి దిగుతున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య పోటీ కాస్త కేశినేని కుటుంబంలో పొలిటికల్ వార్గా మారిపోయింది. ఎన్టీఆర్ జిల్లాగా మారిన విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయంగా అత్యంత కీలకం. పార్లమెంటు సీటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీడీపీ కేవలం విజయవాడ తూర్పులో మాత్రమే గెలిచింది. మిగిలిన 6 నియోజకవర్గాల్లో విజయంతో వైసీపీ పట్టు సాధించింది. అయితే విజయవాడ ఎంపీ సీటు పరిధిలో వైసీపీకి ఇప్పటిదాకా సరైన అభ్యర్థులు లేరన్న ప్రచారం ఉంది. అందుకే టీడీపీ నుంచి కేశినేని నాని వైసీపీలో చేరిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయనకు ఎంపీ సీటు కేటాయిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు విజయవాడ ఎంపీ సీటు నుంచి వైసీపీ తరపున కోనేరు ప్రసాద్, పీవీపీ వంటి పారిశ్రామికవేత్తలు పోటీ చేసి విఫలమయ్యారు. అయితే వారంతా నాన్ లోకల్ అనే ముద్ర ఉంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని నాని స్థానికుడు కావడంతో వైసీపీకి కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కేశినేని గెలుపు ఖాయమన్న ధీమాతో ఉంది వైసీపీ. కేశినేని నాని గోడ దూకేస్తారని ముందు నుంచే ఊహిస్తోంది టీడీపీ. అందుకే ఆయన సోదరుడు చిన్నిని ప్రోత్సహిస్తూ వచ్చింది. సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడంతో కేశినేని నాని కుటుంబం నుంచి మరొకరికి టీడీపీ లిఫ్ట్ ఇచ్చింది. టీడీపీలో ఉన్నప్పుడు తనను కాదని కేశినేని చిన్నికి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వడం, లోకేష్ కూడా తనపై అసహనం వ్యక్తం చేయడం కేశినేని నానిని ఇరకాటంలోకి నెట్టాయి. ఆయనకు ఈసారి టికెట్ లేదని ముందే చెప్పేసింది టీడీపీ అధిష్టానం. తిరువూరులో నిర్వహించిన రా కదలిరా సభ నిర్వహణ విషయంలో తనను పక్కన పెట్టడంతో తీవ్ర అసహనానికి లోనయ్యారు ఎంపీ కేశినేని నాని. ఆ సభ బాధ్యతలు తన బదులు కేశినేని చిన్నికి ఇవ్వడంపై రగిలిపోయారు. దీంతో రాజకీయ మనుగడ కోసం వైసీపీలో చేరిపోయారు. టీడీపీ ఓటమి తన లక్ష్యమన్న పంతంతో రగిలిపోతున్నారు కేశినేని నాని. కేశినేని చిన్ని కూడా లోకల్ కావడంతో విజయవాడ రాజకీయాలు పోటాపోటీగా నడిచే అవకాశం స్పష్టంగా కనబడుతోందని నాయకులు అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములు ఎంపీ బరిలో ప్రత్యర్థులుగా తలపడబోతున్నారు. కేశినేని నాని ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగుతుంటే కేశినేని చిన్ని తొలిసారి బరిలోకి దిగే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇద్దరి మధ్య పోటీలో ఎవరిది పై చెయ్యి అవుతుందనేది సస్పెన్స్గా మారింది.